వచ్చిన బంధువులందరి ముందు నా పరువు తీసేశారు. 10 ఊళ్ల ముందు నేను దోషిలా నిలబడేలా చేశారు. జాతకం కలవని మనిషిని వాళ్ళందరికీ ఎలా ఎలా పరిచయం చెయ్యను? మన ఇంటికి కాబోయే కోడలు ఎలాంటిదయ్యుండాలో నీకు చిన్నతనం నుంచి నోరు పోస్తూ వచ్చాను. ఇలాంటి తప్పుడు నిర్ణయం ఎలా తీసుకున్నావు? అవని మన ఇంటి కోడలిగా ఎలా సరిపోతుందని తాళి కట్టావు. అప్పుడు స్పృహలో లేవా? దీని మాయలో పడిపోయావా? దీని మైకంలో పడిపోయావా? అమ్మా, అందరి నుదిటి రాతను బ్రహ్మదేవుడే రాస్తాడమ్మా. ఎవరి నుదిటి రాతను వారు రాసుకోలేరు. ఆ సమయంలో నేనలాంటి నిర్ణయం తీసుకునేలా దైవం సంకల్పించింది. అందుకే నేను తాళి కట్టాల్సొచ్చింది. శబాష్ శబాష్ రా! చేసిన తప్పుని ఎంత చక్కగా సమర్థించుకుంటున్నావో తెలుసా? నేనేం సమర్థించుకోవటం లేదు నాన్న. నోర్ముయ్! ఇంకొక్క మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అల్లారు ముద్దుగా పెంచుకుంటాం, అతి నమ్మకాలు పెట్టుకుంటాం. అందుకే నీలాంటి కొడుకులు గుండెల మీద తంతారు. పున్నామ నరకం నుంచి తప్పించేవాణ్ణి కొడుకనంటారా? కానీ నీలాంటి కొడుకుంటే తల్లిదండ్రులకు నిత్య నరకమేరా. ఛీ! నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. మా తాత ముత్తాతల పేరు మా తమ్ముడు నిలబెడతాడు, వంశపారంపర్యంగా వస్తున్న ఆచార సాంప్రదాయాల్ని మా తమ్ముడు ముందుకు తీసుకెళ్తాడు అని నేను చేసిన తప్పు మా తమ్ముడు చెయ్యడు అంటూ నీ గురించి గొప్పగా చెప్పుకునేవానిరా. ఇప్పుడు కుటుంబం మొత్తాన్ని వీధులు నిలబెట్టాం. నా కూతుర్ని చేసుకోరా అంటూ నీ కాళ్లు పట్టుకుని బ్రతిమలాడటం తప్ప ఎంత ప్రాధాయపడాలో అంతలా పడ్డాం. ఇంతోటి దాన్ని చేసుకోడానిక ఎంతకాలం ఎదురు చూసావు? రాముడనే పేరుని చాలా మంది పెట్టుకుంటారు. అంత మాత్రాన ప్రతి ఒక్కడూ శ్రీరామచంద్రుడైపోతాడా? నీలాంటోళ్ళు కూడా ఉంటారు. అత్తయ్య గారు నీ గురించి అందరి దగ్గర ఆ రాముడు పితృవాక్కు పరిపాలకుడైతే నా కొడుకు మాతృవాక్కు తప్పడు అంటూ గొప్పలు చెప్పుకునేది. వాటిని గొయ్యి తీసి పూడ్చేశావు చేశావు కదా. నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదనే బాధ నాకుండేది, కానీ ఎప్పుడు నిన్ను అసహించుకునేంత కోపం ద్వేషం ఉండేవి కావు మావయ్య. మొదటిసారి నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. దీనంతటికి కారణం ఎవరయ్యే? నా చెల్లెలేం చేసింది? ప్రేమించి నేను వెంటపడిందా? పెళ్లి చేసుకోండి బ్రతిమలాడిందా? లేదే. నా చెల్లెల్ని మీరెలా నిందిస్తారు? తాళి బయటపడితే కోడలిగా గుర్తింపు దొరుకుతుందని ఆశపడ్డాను. ఆ కల నెరవేరలేదు. మ్యారేజ్ సర్టిఫికెట్ చూపిస్తే నిజమని నమ్ముతారని అనుకున్నాను. ఆ ఆశ తీరలేదు. గతం గుర్తుకొచ్చిన బావ నిజాలు చెప్పాక ఆయన ఆదరిస్తారని అనుకున్నాను. ఇప్పుడు కూడా నేను దోషినయ్యాను. ఏంటో నా తలరాత.
రేయ్ రేయ్, రాత్రి నీకు గతం గుర్తొచ్చినప్పుడు అప్పుడే మాకు చెప్పాల్సిందిరా. పెళ్లి వాయిదా వేసేవాళ్ళం, లేదా ఇంకేదైనా నిర్ణయం తీసుకునేవాళ్ళం, ఏదో ఒకటి చేసేవాళ్ళం. పెళ్లి పీటల మీద కూర్చుని తాళి చేత పట్టుకున్నాక నిజం చెప్తావా? ఇదేనారా నీ సంస్కారం? అందరి ముందు మమ్మల్ని వెర్రి వాళ్ళని చేయడానికే ఇలా చేశావు. మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకున్న నిహారికకు బుద్ధి చెప్పడానికి అలా చేశాను. అయినా మీరనుకున్నట్టు నిహారికేం బుద్ధిమంతురాలు కాదు. ఇంకా ఆపు శ్రీకర్. నిహారిక గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను, నమ్మను. ఇప్పుడు నువ్వు ఎన్ని నిందలైనా వేస్తావు. తాళి కట్టిన దాన్ని గొప్పదాన్ని చెయ్యాలంటే తాళి కట్టించుకోవాలని ఆశపడిన దాన్ని చెడ్డదాన్ని చెయ్యాలి కదా మరి. మా కూతుర్ని ఎంతో గారాభంగా పెంచుకున్నాం. మీ కొడుకును ప్రేమించిందన్న ఒకే ఒక్క కారణంతో మీ ఇంటి చుట్టూ తిరిగాం. ఇప్పుడు మా నిహారిక పరిస్థితి ఏంటి? మా కూతురికి ఎలా న్యాయం చేస్తారు? జరిగిన దానికి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. నేనేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. మీరందరూ బాగానే ఉన్నారు, నన్ను మాత్రం దారుణంగా మోసం చేశారు. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదమ్మా. నేను ప్రేమించిన వాడు నాకు దక్కనప్పుడు ఇంక నేను బ్రతికుండడం అనవసరం. నేను చేస్తాను. మీరందరూ సంతోషంగా ఉండండి. నిహారిక, నిహారిక ఆగమ్మా. ఏంటమ్మా ఈ పిచ్చి పని? ఎందుకమ్మా ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు? లైఫ్ అంతా ఒక్కసారిగా శూన్యమైపోయినట్టయింది. ఇక నేను బతుకుండి ఏం లాభం? నన్ను చావనివ్వండి. ఆగు, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దమ్మా. జాతకం కలవడం నా అదృష్టం అనుకున్నాను. కోడలు కోడలు అని అందరి దగ్గర పరిచయం చేస్తుంటే మురిసిపోయాను. అత్తయ్య మావయ్య అనే పిలుపులతో ఉప్పొంగిపోయాను. ఒక్కసారిగా అన్ని దూరం చేసేశారు. శ్రీకర్ ఇంత పని చేస్తాడని నేను ఊహించలేదమ్మా. జరిగిందంతా నిజమా కళ అన్నట్టుంది. ఇంకెన్ని మాటలు వద్దు వేదవతి గారు. ఈ రోజు మనం కాపాడినా రేపైనా ఇలాంటి పని చేయటానికి సిద్ధపడుతుంది. మనస్తాపం చెందటం అనేది అంత ప్రమాదకరమైనది. ఇప్పుడు నా కూతురికి ఎలా న్యాయం చేస్తారు? మా బంధువులందరికీ మేము ఏమని సమాధానం చెప్పుకోవాలి? మీ బాధను మేము అర్థం చేసుకోగలమండి. మా పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకోండి. మా కొడుకు ఎంత పెద్ద దెబ్బ కొడతాడని మేము అనుకోలేదమ్మా. కాస్త సమయం తీసుకుని సమస్యకు పరిష్కారం ఏంటో ఆలోచిద్దాం. ఏం పరిష్కారం చూపిస్తారు?
ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉన్న నా కూతురు ఎలా వచ్చిందో అలా బయటికి పోవాల్సిందేగా. నిహారికను నా ఇంటి నుంచి పోనివ్వను. కోడలి స్థానంలో అవని ఉన్నప్పుడు నిహారికను బయటికి పంపించకుండా ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తారు? ఇది నా కుటుంబ సమస్య, నీకు సంబంధం లేదు. సంబంధం లేదని ఎలా అంటారు? సుజాత గారు, మీరిప్పుడేమీ మాట్లాడకండి. వీటికి ముగింపు ఈ సమయంలో దొరకదు, కొంచెం సమయం పడుతుంది. చూడమ్మా, నువ్వు నా ఇల్లొదిలి వెళ్లాల్సిన అవసరం లేదు. మేము నిన్ను వదులుకోలేము. ముందులాగే మా ఇంట్లోనే మా మధ్యనే ఉండు. గౌతమి గారు, మీ కూతురి బాధ్యత నాది. మీరేం దిగులు పెట్టుకోవద్దు. నిహారిక భవిష్యత్తుకి నష్టం జరగదని నేను భరోసా ఇస్తున్నాను. నన్ను నమ్మండి. ఏ రకంగా న్యాయం చేయాలనుకుంటున్నావమ్మా? మీరిద్దరూ మా అందరినీ మోసం చేశారు. మోసం చేసిన వాళ్ళకి ప్రశ్నించే అర్హత ఉండదు. మీరిద్దరూ మాతో మాట్లాడద్దు, మా ఎదురు పడద్దు. ప్రేమ, అభిమానం, గౌరవం అన్నీ కోల్పోయారు మీరు. నిహారిక, ఇలా రామ్మా. శ్రీకర్కి గతం గుర్తుకొచ్చిందన్న సంగతి నాతో ఎందుకు చెప్పలేదవని? మేమనుకున్నది అనుకున్నట్టు జరిగే వరకు ఎవరికీ చెప్పకూడదని అనుకున్నామక్క. ఎందుకంటే లావణ్య వాళ్ళకు తెలిసిందంటే అవకాశంగా తీసుకుని నిహారికతో కలిసి వేరే ప్లాన్స్ వేసేవారు. అందుకే చివరి నిమిషంలో చెప్పాలని అనుకున్నాం. నేను చేసిన పనికి అమ్మా, నాన్న, నా కుటుంబం 10 మందిలో తలదించుకుని ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజున అవని నా కుటుంబాన్ని తలెత్తుకునేలా చేస్తుంది. నిన్ను ధైర్యంగా నమ్మకంగా ఉండడానికి కారణం అదే అక్క. ఏదైతేనే ఎంతో కాలానికి నా చెల్లెలికి విముక్తి లభించింది. ఇప్పుడు ఇంట్లో ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని మాటలు అనుకున్నా నా చెల్లెలు మాటి మాటికి అత్తారింటి నుంచి బయటికి రాదు. ఇంతకు ముందులా ఎవరు పడితే వాళ్ళు బయటికి గెంటేయలేరు. ఒక మాట అనాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. అవని గడిచిందంతా ఒక లెక్క, గడవబోయేది ఒక లెక్క. అత్తా మామలకి ఉండే బాధ వేరు. ఒక మాటన్నా పడు, తప్పులేదు. మిగిలిన వారేదైనా అంటే మాత్రం చెంప దెబ్బ, చెప్పు దెబ్బ లాంటి సమాధానం చెప్పు. నీ హక్కులను, నీ అర్హతలను నువ్వు కాపాడుకో. మన ఉనికిని మనం కోల్పోయేంత మంచితనం కూడా చాలా ప్రమాదమని గుణపాఠం నేర్పించింది. కాబట్టి ఇక నుంచి నువ్వు అది దృష్టిలో పెట్టుకొని ఉండాలి. ఇవాల్టికి మీరిద్దరూ కలవడం, అందరికీ నిజం తెలియడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అత్తయ్య మావయ్యలకు కోపం ఉండడంలో తప్పలేదు. తొందరలోనే అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకుంది. సరే, ఇక నేను బయలుదేరుతాను. సరే అక్క. బావా, వికాస్కి కూడా ఒక క్లారిటీ ఇచ్చేద్దాం పదా. పద. నేను మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. చెప్పండి. అదేంటంటే నేను
వచ్చే నెల 6వ తేదీ రాత్రి 9 గంటలకి అవని వికాస్ల వివాహం. రేపు మా బావకి నిహారికకి పెళ్లి కాబట్టి వాళ్ళ పెళ్లి జరిగాక మన పెళ్లి గురించి ఆలోచిద్దాం. నేను పెళ్లి చేసుకుంది అవనిని. అవనే నా భార్య. అవనిని పెళ్లి చేసుకుంటా, అవనిని దుబాయ్ ఎత్తుకుపోతా అని ఓ అంటూ ఎగిరాడు. అవనికి పెళ్ళయిందని, శ్రీకరే అవని మొగుడని కళ్ళార చూసి షాక్ అయ్యాడు పాపం. వికాస్ గారు, గంట తర్వాత అన్ని విషయాలు క్లారిటీగా తెలుస్తాయని చెప్పాను కదా. ఇప్పుడు మీకు అన్ని క్లారిటీ వచ్చినట్టే కదా? ఒక మాట చెప్తాను విను. నువ్వు నిహారిక పెళ్లి చేసుకుని బుద్ధిగా ఉండండి. నిహారికను పెళ్లి చేసుకుందామనే దుబాయ్ నుంచి వచ్చావు కదా, పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోండి. మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, చూస్తే షాక్ అవుతారు అని చెప్పాను కదా. తీసుకోండి. తీసుకో. ఏంటిది? ఓపెన్ చేసి చూడండి. చూసారా, షాక్ అయ్యారు. నన్ను నా భర్తను 100 మంది నిహారికలు 1000 మంది వికాస్లు వచ్చినా వేరు చేయలేరు. ఆ వికాస్, ఫ్రేమ్ని మీ ఇంట్లో పెట్టుకో. మరోసారి చెడు ఆలోచనలు రాకుండా గుణపాఠంలా ఉంటుంది. అనుకున్నా, ఇలాంటిదేదో జరుగుతుందనే అనుకున్నా. అవని విషయంలో నీకు క్లారిటీ లేదేమో గాని నాకైతే ఉంది. గంట గంట అని అవని వెంట తిరిగావు. అవని చెప్పింది మీ పెళ్లికి మరో గంట ఉందని కాదు, గుడిలో గంట తగిలి శ్రీకరికి గతం గుర్తొచ్చిందని. నువ్వేమో పిచ్చోళ్ళ నమ్మేశావు. అవని నీకు సొంతం కావడం నాకు నచ్చలేదు. వదలనవని, నిన్ను వదలను. నా ఆశలన్నీ నా చిన్న కొడుకు మీదే పెట్టుకున్నాను. మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలు ముందుకు తీసుకువెళ్ళగలిగే కోడలు నా ఇంటికి వస్తుందని అనుకున్నాను. పెద్ద కొడుకులాగే చిన్న కొడుకు కూడా మాటిచ్చి తప్పాడు. జరిగింది నిజమని ఇంకా నమ్మలేకపోతున్నాను. రేపు పల్లెటూరికి వెళ్ళినప్పుడు మా కుటుంబం మీద ఆశలు పెట్టుకున్న ఆ జనాలకి నేను ఏమని సమాధానం చెప్పగలను? వాళ్ళ ముందు ఎలా తలెత్తుకోగలను? జాతకం కలవని అమ్మాయి చేత పూజలు, ఏరువాకలు,
ప్రసాదాలు ఎలా తయారు చేస్తారని అడిగితే దోషిగా నిలబడ్డం తప్ప ఇంకేమీ చెయ్యలేను. ఎందుకిలా చేసావు తల్లి? ఎందుకిలాంటి జాతకాన్ని రప్పించుకున్నావు? మాకేమీ అర్థం కావడం లేదు. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. అంతా నీదే భారం. ఇలా జరగడం ఏంటండి? మన కులగురువు దగ్గరికి నిహారిక జాతకం తీసుకెళ్ళినప్పుడు నిహారిక ఇంటి కోడలవుతుందని చెప్పారు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. నిహారిక మన ఇంటి కోడలయ్యే అవకాశం లేకుండా పోయింది. దీని పరిణామాలు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. జరిగిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. నిహారిక భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇప్పుడు మన సమస్యకు పరిష్కారం ఎలా?